Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. Here I am doing something new. The book of Isaiah chapter 43 verses 19. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ ప్రభుని యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన వాగ్దానముతో మన జీవితాలలోనూ జరిగించాలని మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీలందరితోనూ దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, అరణ్య మార్గంలో నేను నీకు త్రోవను కలుగు చేస్తాను, ఎడారిలో కూడా నీటిని తెప్పించగల సమర్థుడను. చూడండి, తన ప్రజలైన వారి ఎడల దేవుడు ఎంత జాలి, దయ, కృప, ప్రేమను మన ఎడల, ప్రతి ఒక్కరి ఎడల చూపిస్తున్నాడు కదా. అంత మంచి దేవుడు మన కొరకు, మన జీవితాలలోనూ, మూడు బారిన జీవితాలలో కూడా దేవుడు చిగురింప చేయగల గొప్ప దేవుడండి. దేవుడు ఈ జీవితంలో నూతన క్రియను జరిగించాలని ఈ దిన వాగ్దానంలో దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడండి. నీ జీవితంలో ఏది జరగటం లేదు, అన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఇబ్బందులు పడుతున్నారా? ఆలస్యం అవుతుంది అంటే దేవుని చిత్తం జరుగుతుంది. ఆలస్యం వెనుక గొప్ప మేలు దేవుడు మన కొరకు దాచి ఉంచి ఉన్నాడండి. కనుక మనం ఓర్పు కలిగి, సహనమును కలిగి, దేవుని ఎడల విశ్వాసమును కలిగి దేవునిని ఏర్పరచుకున్న మనము ఆయన యందు నిజమైన విశ్వాసాన్ని, మనము భయభక్తులు కలిగి జీవించే కృప మనం కలిగి ఉండాలి. మనం అట్టి రీతిగా జీవించాలి, దేవునికి ప్రార్థించాలి, పాపంలో పడిపోకుండా దేవుని ఎడల విశ్వాసముతోనూ ముందుకి సాగే బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరి జీవితాలలోనూ సరే దేవుడి ఉదయకాల సమయంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు కదా. ఇదిగో నీ జీవితంలోనూ గొప్ప మేలును దాచి ఉంచానని మాట్లాడుతున్నాడు. ఇదిగో నూతన క్రియను చేయుచున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. కనుక మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనందరి జీవితాలలో దేవుడు గొప్ప నూతనకరమైన మేలును జరిగించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవా ఇంత చక్కటి వాగ్దానమును దయచేస్తారు, అందును బట్టి స్తోత్రాలు ప్రభువా. దేవా, నీ బంగారు పాదాలను పట్టుకుని అడుగుచున్నాము దేవా, మా జీవితాలలో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చలేను, నూతనమైన క్రియలను మా జీవితాలలోనూ మేలులతో నింపమని కోరుచున్నాము దేవా. మూడు బారిన జీవితాలను నీవు చిగురింప చేయగల సమర్థుడవు నీవే తండ్రి. ఎడారిలో కూడా నీటిని తెప్పించగల గొప్ప దేవుడవు నీవే కదయ్యా. ప్రభువా, మా అందరి జీవితాలలో నూతనమైన క్రియ జరిగించండి. ఎవరైతే మాకు ఈ జీవితంలో ఏం జరగట్లేదు, ఇంకా నా జీవితం ఇంతేనా, నాకు ఇంకా జవాబు రాదా అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క కన్నీటి బిడ్డ, ఎవరైతే ఉదయకాల సమయంలో రోధిస్తున్నారో, బాధపడుతున్నారో, ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగిన దేవుడవు నీవే కదా ప్రభువా. అట్టి వారందరికీ నీ సహాయము దయచేసి నీ యొక్క నూతనమైన క్రియతో, మేలులతో ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులతో నింపమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.